తెలుగు ప్రశ్నలు నమస్తే. ఇమ్మది రవి అరెస్టు ఐబొమ్మ సంబంధించి దాని తర్వాత ఇండస్ట్రీ రియాక్ట్ అయిన తీరు, ఎక్కడ అసలు ప్రాబ్లం జరుగుతుంది, దీనికి సొల్యూషన్ ఏంటి, ఇలాంటి విశేషాలని విశ్లేషించడానికి సువీరయ్య గారు మనతో ఉన్నారు. సువీరయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. సరే, ఇది ఐబొమ్మ ఇమ్మది రవి అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. దీని తర్వాత ఏది ఎట్లాంటి పరిణామాలు, కొంతమంది ఏమో ఎన్కౌంటర్ అంటున్నారు, కొంతమంది ఏమో ఇంటి దొంగలు ఉన్నారంటున్నారు. ఇట్లాంటి పరిణామాలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు నేను మొన్న నుంచి చూస్తున్నాను. నేను ఐబొమ్మ అని అంత మునుపు ఏదో వింటమే, కానీ నేను పెద్దగా సినిమాలు చూడటం కూడా చాలా రోజుల నుంచి ఆపేసాను, కారణాలు ఏమైనా కూడా. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఆ విషయం మాట్లాడాలంటే కొద్దిగా ఎలాబరేటెడ్ సబ్జెక్ట్గానే అవుతుంది. పర్లేదు, చెప్పండి. అబ్జర్వ్ చేస్తున్న కంటెంట్ అనమాట. నిన్న మొన్న ఈరోజు సోషల్ మీడియాలో చూస్తుంటే వేణుగారు, ఆ కుర్రాడు ఒక హీరో ఇమేజ్ వచ్చేసింది, ఒక పెద్ద హీరో ఇమేజ్ వచ్చేసింది. అతను చిన్న కుర్రాడే. అతని మీదకి ఇన్ని వ్యవస్థలు దాడులు చేయటం అంటే నిజంగా అతను ఒక రాబిన్ హుడ్ లాంటిగానే తయారయ్యాడని అనుకోవాలి. మరి అతనికి యాక్చువల్లీ అతను సంఘ విద్రోహి. అతను నిన్న వీళ్ళందరూ చేరి ప్రెస్ మీట్ పెట్టి, పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ చేరిన తర్వాత ప్రజలు విపరీతమైన విలువ ఎత్తింది అతనికి సానుభూతిగా. నిన్న అతను ఒక తీవ్రవాదిగా, ఒక నక్సలైట్గా, ఒక హంతకుడిగా, ఒక ఉగ్రవాదిగా చిత్రీకరిస్తా వీళ్ళందరూ మాట్లాడటం. నిన్న కొంతమంది ఏంటంటే అతను ఎన్కౌంటర్ చేసేయాలని మాట్లాడటం. ఇప్పుడు వీళ్ళు ఎన్కౌంటర్ చేయటం అంటే అంత ఈజీ అనుకుంటున్నారు. జూబ్లీ హిల్స్లోనూ ఫిలింనగర్ గెస్ట్ హౌస్లో అంత తార్పుడు పనులు చేసినంత ఈజీ అనుకుంటున్నారా ఎన్కౌంటర్ చేయడానికి? ఏమనుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళ క్యారెక్టర్లు తెలియదా? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి క్యారెక్టర్ ఏంటో తెలియదా? ఎవడు బతికేంటో తెలియదా? వీళ్ళ మాట్లాడేది ఎన్కౌంటర్లు చేయాలని. వాళ్ళ ఆ కుర్రాడికి అంత సానుభూతి వెలువ రావడానికి కారణం ఏంటి? ప్రజల్లో మీలో లోపాలు కదా, మీరు చేసిన అసాంఘికమైన పనులు కదా. మాట్లాడితేనండి పుంకాలుగా మాట్లాడవచ్చు ఈ విషయం మీద. హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరలొచ్చిన తర్వాత ఏమన్నా వీళ్ళు సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఎక్కడన్నా, చెప్పుకోదగ్గ ల్యాండ్ మార్క్ సినిమాలు ఎక్కడన్నా వచ్చినాయా? ఒక ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారు, ఇటువంటి మహనీయులు తీసిన సినిమాలు, శంకరాభరణం కానివ్వండి, ఒకటే ఉంది. వాళ్ళు చేసిన అన్ని ఆణిముత్యాలే. సినిమా ఆడిని ఆడకపోయినా కూడా దాంట్లో ఒక సామాజిక స్పృహ. ఈవెన్ దాసనారాయణరావు గారు వరకు కూడా ప్రతి అంశాన్ని కూడా ఒక సామాజిక స్పృహతో వసే-రాములమ్మ ఇవన్నీ తీశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చాలా మంచి సినిమాలు వచ్చినాయి. అంటే టోటల్గా రాలేదని అంటలా. ఇవాళ పోటీ పడిపోయి ఇష్టానుసారం అసాంఘికమైన సినిమాలు, తీవ్రమైన వైలెన్స్తో, అసభ్య పదజాలంతో, ఒకప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి సినిమా చూసేది ఉండేది నా చిన్నప్పుడు. తర్వాత కాలక్రమంలో పెళ్ళాంతో మాత్రం వెళ్ళి చూడగలిగే సినిమాలు కొన్ని వచ్చినాయి మార్పులో. తర్వాత కేవలం అసలు ఎవరితోనూ వెళ్ళి చూడలేని, ఆడపిల్లలతో వెళ్ళి కూర్చుని ప్రియురాలతో కూడా కలిసి కూర్చుని చూడలేని సినిమాలు తీసుకొచ్చేసారు. కొన్ని వచ్చినాయండి, చాలా వరకు వచ్చినాయి. కొన్ని చాలా వరకు మీకు ఏదో రాయితీలు ఇస్తున్నారు, నాకు మొహమాటం లేదు. అసలు ఎందుకంటే వీళ్ళలో ఏమాత్రం క్రియేటివిటీ లేదు. వైలెన్సే క్రియేటివిటీగా అనుకుంటారు. డైలాగులు విపరీతమైన అరవటం, పశువుల కంటే హీనంగా అరవటం. మన మధ్య డిస్టెన్స్లో మాట్లాడటానికి అరుపు కావాలంటే, కోపాన్ని ప్రదర్శించాలంటే, ఇప్పుడు నవరసాలు పలికించడంలో కోపాన్ని ప్రదర్శించడానికి అరవాల్సిన పని లేదు. కంటి చూపుతో కూడా కోపాన్ని ప్రదర్శించవచ్చు, ఒక డైలాగ్తో కూడా గొప్ప మెసేజ్ ఇవ్వచ్చు, శైలి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా అసలు మరి భ్రష్టు పెట్టిపోయింది. ఇవన్నీ టెక్నికల్గా పక్కన పెడితే, సినిమాని ఇంత ఖర్చు పెట్టి తీయమని ప్రజలు ఏమన్నా అడిగారండి మిమ్మల్ని? 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి తీయమని ప్రజలు డిమాండ్ చేశారండి? ఏది తీయమని అడగరు అసలు. మీరు తీశారు. తీసిన తర్వాత ప్రభుత్వాలు మేము ఖర్చు పెట్టి తీసాం కాబట్టి సినిమాకు 3000 రూపాయలు టికెట్ అని చెప్పి అడగటం ఏంటి? ప్రభుత్వాలు ఇవ్వటం ఏంటి? నాన్ సెన్స్ కదా. ఒక రైతు పండిస్తే, నేను పండించాను, నాకు బస్తాకి 2000 రూపాయలు అవుతుంది, నేను 2000 రూపాయలు అమ్ముకోమని అంటే ఇస్తున్నారా? రైతుకు లేని వెసులుబాటు ఈ సినిమా వాళ్ళకి ఎందుకు ఉండాలి? వీళ్ళు తీసేయని అసాంఘికమైన సినిమాలు, ఒక స్మగ్లర్ సినిమాలు, ఒక వ్యభిచార ప్రవృత్తిని ప్రోత్సహించే సినిమాలు, అశ్లీలలోనూ అసభ్య ప్రదర్శనలు లాంటి అంగాంగ ప్రదర్శనలు చేసే సినిమాలతో ఇదే వీళ్ళు ప్రోత్సహించే సంస్కృతి సంప్రదాయాలు. వీళ్ళు చేస్తున్న సమాజానికి చేస్తున్న సేవ ఏంటి? దీని మూలాన యువతకి ఏమైనా దిశానిర్దేశం చేస్తున్నారా? యువతను ఏమైనా సభ్య సమాజంగా మీరు ఈ రకంగా ఉండని ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఏమైనా ఇచ్చారు? ఆకలి రాజ్యం లాంటిది, ఈ చదువులు మాకొద్దు లాంటివి ఎన్నో ఉన్నాయి. టీ కృష్ణ గారు తీసిన ప్రతిఘటన లాంటి సినిమాలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయో పని. కానీ విప్లవాత్మైన నారాయణమూర్తి తీసిన సినిమా లాంటివి ఏమైనా ఉన్నాయో పని? మీరు తీసేయని సినిమాలు
తీస్తా మళ్ళీ ప్రజలను దోసుకుంటాం. ఒక పక్క థియేటర్లో ఇష్టానుసారం మీరు 4-5 కుటుంబాలు చేరి థియేటర్లో సినిమా ఇండస్ట్రీలో హీరోలు మీరే, రాష్ట్రంలో థియేటర్లో మీ చెప్పు చేతల్లోనే మీ చెప్పు చేతల్లో ప్రభుత్వాలు ఉండాలి. ప్రభుత్వాలు చెప్పినట్టు మీరు ఆదేశించినట్టు ప్రభుత్వాలు రేట్లు పెంచుకుంటాయి. అక్కడ మొదటి వారం రోజులు మిమ్మల్ని ఎవరైతే దేవుళ్ళలాగా ఆరాధిస్తారో అమాయక పిచ్చి జనాలు ఉంటారు కదా ఫ్యాన్స్, వాళ్ళని దోసేసుకుంటాం జలగల్లాగా పట్టుకుని పీడి చేసి చేయటం. వాళ్ళకి ఎక్కడి నుంచో కష్టపడితే కదా వాళ్ళకి వస్తున్న డబ్బు. చాలామంది చూడాలని ఉంటుంది, మీ అభిమానులుగా చాలామంది సినిమాలు చూడాలనుకుంటారు. వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడలేని పరిస్థితుల్లో ఇన్ఎవిటబుల్గా వాళ్ళు పైరసీ సినిమాలో చూస్తే కొంత ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. మీరు చేసే అరాచకాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక హీరోలాగా మీకు కౌంటర్ అటాక్ లాగా వచ్చాడు. అతను చూసి మీకు వెన్నులో వణికేందుకు మీరు నిజమైన హీరోలు అయితే మీరు జీరోలని మీకు ప్రూవ్ చేసుకున్నారు. నిన్న నంగనాచి ఏడుపులని ఏడుతున్నారు, దొంగ ఏడుపులని ఏడుతున్నారు. ఏదో సమాజ విద్రోహం జరిగిపోయింది, సమాజం కూలిపోయింది, మీ మూలాన సమాజం కూలిపోయింది, ఆ కుర్రాడి మూలాన కూలిపోలా. నిజంగా కుర్రాడి మూలాన కూలిపోతే ప్రజలందరూ కుర్రాడి నన్ను ఎమ్మడి కొట్టేవాళ్ళు. ఒక సినిమా పని చేసేది దాదాపు 200 మంది 300 మంది శ్రమ దోచుకుంటున్నారు అంటున్నారు కదా. మీరు దోచుకుంటలేదా ప్రజల్ని? మీరు ఎంత ఇస్తున్నారు వాళ్ళకి, మీరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? మీ మొఖాలు ఇప్పుడు అద్దంలో చూసుకున్నారా? మీ హీరోలుగా ఉన్న మొఖాలకి ఏమైనా అంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? మీరేమైనా అంత నవరసాలు పండిస్తున్నారా? ఇక్కడ ఇంకొక వాదన వస్తుంది, మా మీద టికెట్ దిగుతుంది కాబట్టి, మా పోస్టర్ ఉంది కాబట్టి జనాలు వస్తున్నారు కదా థియేటర్కి, ఎవడో ఇస్తే తప్పైంది అంటున్నారు వాళ్ళు. అట్టయితే బట్టలపు తీసుకునే తిరగండి, మిమ్మల్ని కాదనేది ఎవడో. మరి ఇవాళ ఏడుతుంది అని అతని చేతిలో టెక్నాలజీ ఉంది వేణు గారు, అతను వాడుకున్నాడు. అతని మీద మరి మీరు ఏడవటం దేనికి? మరి మిమ్మల్ని చూసి మా హీరోయిజం చూసి జనాలు వస్తున్నారు, టికెట్లు దిగుతున్నాయి అంటున్నారు. ఆ కుర్రాడి చేతిలో టెక్నాలజీ ఉంది, దాన్ని ఇచ్చేసాడు. మీ ఇంటి దొంగల్లోనే ఉండారుగా, అతనికి ఎట్ట వెళ్తాంది క్యూబ్లో నుంచో దాంట్లోకి హార్డ్ డిస్క్లోకి వెళ్ళాలంటే మరి థియేటర్లో తీయట్లేదు కదా. ఇది ఒక వాదన ఉంది. ఎస్, నేను చదలవాడ గారు మాట్లాడారు, ఈ పాయింట్ మాట్లాడారు ఆయన కూడా. మరి మీ ఇంటి దొంగలు మీ ఏడుపు లేదు, మీరు ఏడవండి లోపల. మీరు ఆ కుర్రాడి యొక్క టెక్నాలజీ మీద పడిపోయి చేయటిందని అతను ఏదో సంఘ విద్రోహలాగా మార్చేస్తారని మీరు పెద్ద హీరోలు అయినట్టు. రెండు వైపులా తప్పు ఉందంటారు మీరు? రెండు వైపులా కాదు, పూర్తిగా ఇండస్ట్రీ వైపునే తప్పు ఉంది. ఆ కుర్రాళ్ళు ఏ తప్పు లేదు, 100% కుర్రాడు చేసింది టెక్నాలజీ ఉంది. అతను దాన్ని ఆన్లైన్లో పెట్టుకున్నాడు. మీరు చేసే సంఘ విద్రోహ పనులు ఏమి లేవా? థియేటర్లకు ర్యాలీలు వెళ్ళి పిల్లలు చచ్చిపోతే ఆ రోజు చేసింది ఏంటి మీరంతా? ఎన్ని అరాచకాలు కదా. ఇంకొకటి వచ్చేసి ఎన్కౌంటర్ చేస్తాయి. ఎన్కౌంటర్ చేయటువంటి తమాషాలు అనుకుంటున్నారా? జేబులు కొట్టడం అనుకున్నారా మీలాగా? ఓకే, ఇక్కడ ఐబొమ్మ విషయము ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పైరసీ పూర్తిగా కంట్రోల్ అవ్వాలి, లేకపోతే థియేటర్లకు జనాలు వచ్చి సినిమా చూడాలి. ఇంతకు ముందులాగా మీరు చెప్పారు చెన్నై రోజుల్లో ఆహ్లాదకరంగా ఉండేది. అవునండి. అలాంటి పరిస్థితి మళ్ళీ రావాలనుకుంటే జరగాల్సిన మార్పులు ఏమనుకుంటున్నారు? 100% క్రియేటివిటీ అనే డైరెక్టర్లు రావాలండి. ఇటువంటి అసాంఘికమైన సినిమాలు రాకూడదు. చక్కటి ఒక సీతాకోచిలుక, ముత్తబందారం అటువంటి సినిమాలు తక్కువ రేటుతో చక్కటి క్రియేటివిటీ అందరూ ఆహ్లాదకరంగా చూసే సినిమాలు, దాంట్లో కూడా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చాలా ఉన్నాయి కదా. పాత్ర కృష్ణ గారి సినిమాల్లో వాటిలో యాక్షన్ సినిమాలు లేవా? అటువంటి యాక్షన్ సినిమాలు తీసి సపరివార సమేతంగా టికెట్లు పెంచే దుర్మార్గమైన ప్రక్రియ లేకపోతే, నేను కూడానండి నిండు తెర మీద 70mm చూసి ఆహ్లాదించేది వేరుగా ఉంటుంది, సినిమాని ఆస్వాదించేది వేరుగా ఉంటుంది. ఇంట్లో ఊన తెర మీద టీవీల్లో చూసుకుని వచ్చే ఫీల్ వేరుగా ఉంటుంది. ఆ రోజుల్లో కూడా 100 రోజుల సినిమాలు ఆడినాయి కదా వేణు గారు. ఇవాళ వారం రోజులు ఆడుతుంది గొప్ప సినిమా అనేది. ఇవాళ మీరు ఏడవలేని ఏడుపులకి మీరు తీసిన చెత్త సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పల్టీ కొడితే ఆ కుర్రాడి మీద పడి ఆడడానికి దాని మూలన మా సినిమాలు పోయి నేను ఏడుపులు ఏడుతారని ఏడుపులు. మీ పతనాన్ని, మీ వైఫల్యాలు మీరు ఒప్పుకుతీరండి. మేము చెత్త సినిమాలు తీసాము, మాలో కంటెంట్ లేదు, మా ముఖాలు ఎవరో చూడటానికి అసహ్యం పుట్టే ముఖాలు మాయి, మా కుటుంబాలన్నీ ఆ గుప్పిట పెట్టుకున్న ఇండస్ట్రీ అని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ కుర్రాడి మీద పడి ఆడటం దానికి. నిజంగా అయితే ఎంతోమంది గొప్ప అందగాళ్ళు లేరా ఇవాళ బయట తెలుగు జాతిలో రావాల్సిన టాలెంట్ ఉండాళ్ళు? ఇవాళ హీరోయిన్లు అందరినీ బాంబే నుంచి తీసుకొచ్చి ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? ఆడపిల్లలు తెలుగులో ఆడపిల్లలు లేరా? వస్తున్నారు, తెలుగు హీరోయిన్స్ కూడా అవుతున్నారు. ఈ పెద్ద డిబేటబుల్ ఇది తెలుగు చెప్తున్నానండి. అదేమంటే కాస్టింగ్ కౌచ్ అని చెప్పి ఊరిని అనవసరం చేశారు, అది సపరేట్ మ్యాటర్ అండి. ఇవాళ ఇండస్ట్రీని సర్వనాశనం చేసింది దీంట్లో చేరడం వీళ్ళే. కొన్ని తోడేళ్ళు లాంటి వాళ్ళు చేరిపోయారు. వీళ్ళ మూలాన క్రియేటివిటీ ఉన్న కుర్రాళ్ళు కూడా దెబ్బతినిపోతున్నారు. సర్వైవల్ ప్రాబ్లం వచ్చి అవకాశం ఉండి ఎంతో మేధస్సు ఉండి చక్కటి సునిశ్చితమైన హాస్యాన్ని మంచి క్రియేటివ్ సీన్లను ఎస్టాబ్లిష్ చేయగలిగిన టాలెంట్ కూడా మరుగున పడిపోయి ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కుటుంబాల చేతిలో కట్టుబానిసలుగా మారిపోయే పరిస్థితి వస్తున్నారు. బాబులు అనే కల్చర్ ఒకటి వచ్చేసింది. ఎవరికి బాబులు? వీళ్ళు ఆ అమ్మ బాబులకు బాబులు వాళ్ళు బలవంతంగా బాబు అని చివరి పెట్టించుకుని పిలిపించుకోవడం ఏంటి? భావదారిద్ర్యం కాబట్టి పిలిచి అదో బాబు బాబు అని పిలవడం ఏంటి? ఎవరికెవడు బాబు అండి? అమ్మ బాబులకు బాబు, వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళకి బాబు. దేశంలో వాళ్ళందరికి బాబులు ఇళ్ళు ఏమన్నా?
ఊరికి ఈ పేరు చివరి బాబులు తగిలించుకుని వీళ్ళు గాబుల్లాగా తయారయ్యారు, సమాజాన్ని తెలుగు జాతి గబ్బులాగా తయారయ్యారు వీళ్ళు. ఆఫ్ కోర్స్ మీరు అంటుంది ఒక మేరకు ఓకే, కానీ ఎవరో కూడా ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు ఎవరో కూడా మీరు చూడండి వేణు గారు, ఓవర్ నైట్ టాలెంట్ లేకుండా ఓవర్ నైట్ చూడండి వేణు గారు, ఇప్పుడు ఆలీ ఉన్నాడు, చక్కటి హాస్యంతో వచ్చాడు, కష్టపడి వచ్చాడు, మనం ఆస్వాదించాం కదా కామెడీని, చక్కటి కామెడీని. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు, గొప్ప ఆర్టిస్ట్, బోర్న్ ఆర్టిస్ట్. మోహన్ బాబు గారు ఉన్నారు, డెక్స్ నుండి ఆయన ఎంతో ప్రూవ్ అయిన తపన పడి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. ఎంతమంది మన తెలుగు జాతి గర్వించేది ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, ఒకళ్ళే ఉందండి పేరు పెడతానికి. అంతా మన గర్వించదగ్గ తెలుగు ఇండస్ట్రీ. ఈ కుక్కమూతి పిందెలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసేసి కుల పంచాయతీలు దాంట్లో రొచ్చు తీసుకొచ్చారు, రొచ్చును చొప్పించేశారు సినిమా ఇండస్ట్రీలోకి, కుల పంచాయతీలుగా మార్చేసారు గత 30 ఏళ్ళుగా. కుటుంబాల పంచాయతీలోకి లాక్కొచ్చేసారు. డ్రగ్స్ దందా మీది కాదా ఇవాళ హైదరాబాద్లో? మీరు డ్రగ్స్ దందాలో మీరు ఉండి ఇవాళ వెళ్ళి పోలీస్ కమిషనర్ పక్కన కూర్చున్న నైతిక హక్కు మీకుందా? ఇవాళ పబ్బులు నడిపేది మీరు కాదా? హైదరాబాద్లో పబ్బుల్లో మీకు వాటాలు లేవా? అఫ్కోర్స్ బిజినెస్లు ఉన్నాయండి, బిజినెస్లు ఉంటే మరి మీరు చేసే బిజినెస్లు ఏంటి? నైతికమైన బిజినెస్లు మీరు చేయండి. అనైతికమైన బిజినెస్లు, యువతల మీద జలగలాగా పడి పీల్చుకునే బిజినెస్లు చేస్తే మీరు నైతికత గురించి మాట్లాడే సన్నాయి నొక్కులు నొక్కితే ఎవడు మీకు సానుభూతి వస్తుంది? మీరు అసలు ఒక పోలీస్ అధికారి పక్కన కూర్చునే నైతికత మీకు ఎక్కడ ఉంది అసలు? మీరే దోషులైన వాళ్ళు పోలీసులు పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఓకే, మీరెంత ద్రోహం, ఒకవేళ అతను ద్రోహి మీరు ద్రోహులే, సమాంతరమైన ద్రోహులే. ఓకే, మీరు సమాజ విద్రోహులే, మీరు అసాంఘిక శక్తులే. మీకు అందుకనే కనీస సానుభూతి లేకుండా పోతుంది. మీరు అందుకనే మీరు డబ్బులు ఇచ్చి మీరు ఒక కిరాయి జనాలను పోగేసుకొచ్చి వాళ్ళకి ఒక ఈవెంట్లకు పిలుచుకొచ్చి ఫ్యాన్స్ పేరుతో పిలుచుకొస్తున్నారు. నిజమైన ఫ్యాన్స్ కానే కాదు, మీరు రోజుకు 1000 రూపాయలు 500 ఇస్తే ఆ ఈవెంట్ని బట్టి వస్తున్నారు, జైలు కొడుతున్నారు, కేకలేస్తున్నారు ఆర్టిఫిషియల్గా. మీరు గుండెల మీద చేసి చెప్పండి. మీరు మనుషులైతే కడుపు అన్నం తినే వాళ్ళు అయితే మీకు బుద్ధి జ్ఞానం ఉంటే మీరు ఆత్మవిశ్వాసం అంతరాత్మ సాక్షిగా మాట్లాడండి. మీరు చేసే తప్పులు కదా, సమాజ విద్రోహ పనులు కదా. అదే మీరు చెప్పే దాని ప్రకారం ఒకళ్ళ వైపు ఏదైతే చూపాలంటే మన వైపు కూడా వెళ్ళి చూపిస్తాయని 100% అండి. ఇప్పుడు నేను అనేది నాకు కళ మీద చాలా గొప్ప గౌరవం అండి. కళ అనేది సమాజాన్ని కదిలిస్తుంది. కళ కోసం కాదు, కళ సమాజం కోసం అని చెప్పిన మహనీయులు ఎంతోమంది. ఆ రకంగా సమాజాన్ని కదిలించేది కళ. మన సినిమాలు కూడా చాలా గొప్పగా కదిలించినాయి. అవును, నాటక రంగం ఇప్పుడు ప్రజానాట్య మండలి ద్వారా ఎంతోమంది విప్లవ దీన్ని ప్రభావితం చేశారు సమాజాన్ని. అవును, ఇవాళ అటువంటిది ఎందుకు రాలేకపోతుంది? మీలో లోపాలు కదా. డబ్బే కావాలనుకుంటే డబ్బు దాని మూలంగా కూడా వస్తుంది. కమర్షియల్ సినిమాలు కూడా మెసేజ్ ఓరియంటెడ్గా తీయొచ్చండి. ఎన్నో సినిమాలు ఉన్నాయి మెసేజ్ ఓరియంటెడ్గా తీయగలిగిన సినిమాలు. కుటుంబ సపరివార సమేతంగా కూర్చుని ఆహ్లాదంగా చేయగలిగిన సినిమాలు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్తే కనీసం కూల్ డ్రింక్ తాగాలంటే బయట 10 రూపాయలు, అక్కడికి వెళ్తే 100 రూపాయలు అండి థియేటర్లో. అవును, అది వాస్తవం. దోపిడీ అయితే మరి అది మీ బాధ్యత లేదా? మామూలు దోపిడీ కాదు, అది మీ బాధ్యత లేదా? థియేటర్ల మీద కూడా మీ కంట్రోల్ ఉండాలిగా, ఈ సినిమా ఇండస్ట్రీ కంట్రోల్ ఉండాలిగా. ఎగ్జిబిటర్ల మీద కూడా ఒక బయటకు వచ్చిన టీ తాగాలండి. అవును, ఒక సామాన్యుడు వెళ్ళిపోయి రిక్షా దొక్కునేవాడు ఒక కూలీగా వెళ్ళి సినిమాకి వెళ్ళి బయటకు వచ్చి టీ తాగితే బయట 5 రూపాయలు రోడ్డు మీద ఉంటే అక్కడ 30 రూపాయలు పెడతాడండి. 30 రూపాయలు, మీరు 30 రూపాయలు, 100 రూపాయలు సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ మొత్తం మల్టీప్లెక్స్ వచ్చేస్తాయి. మొత్తం థియేటర్లన్నీ మూతపడిపోయి సామాన్యుడికి సినిమా దూరం అయిపోయింది, ఆహ్లాదకరం దూరం అయిపోయిందా? అవును, ఒకదానికోటి. ఇప్పుడు ఇటు ముందా చెట్టు ముందా అన్నట్టు బాధ్యత వాళ్ళదేనండి. నేను అనుచితంగా నేను మాట్లాడటం కాదండి. అవునవును, వాళ్ళు చేసిన తప్పులు ఇతరుల మీద ఆపాదించేసి వాళ్ళు హీరోలుగా ఆత్మవంచన చేసుకుంటున్నారు అనేది నా భావం తప్పించి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కాదు. ఓకే, నాకు కూడా నేనేదో వాళ్ళ మీద అసూయ ద్వేషాలు ఉండాల్సిన అవసరం నాకు లేదు వేణు గారు. నేను సామాన్య పౌరుడిగా నేను మాట్లాడతాను. నాకు అక్కడ బంధువులు ఉన్నారు, అత్యంత సన్నిహిత బంధువులు, ఆత్మీయులు అందరూ ఉన్నారు. ఇండస్ట్రీతో నాకు చిత్రపరిశ్రమతో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ మీద నాకు గౌరవం ఉంది. కానీ వాళ్ళు చేసే పనులు చూస్తుంటే అసహ్యం పుడుతుంది. సినిమా పేరుతో కొంతమంది చేస్తున్న పనులు వాళ్ళంతటా వాళ్ళు ముసుగేసుకుని మేము గొప్పగా ఊహించుకుంటాం. చేసే అనైతికమైన పనులు చేసి వాడిని ఎన్కౌంటర్ చేయండి, వీడిని చంపేయండి, వాడు ద్రోహి, మా కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఏంది ఎవరి కుటుంబాలు నాశనం? మీ మూలాన్ని సమాజం నాశనం అవుతుంది. 200 మంది సినిమాలు తీస్తే 200 మంది మీ ఒక సినిమా తీయడానికి 200 మంది అయితే మీ సినిమా చూసుకో 2 లక్షల మంది నాశనం అయిపోతున్నారు. వాళ్ళ బాధ్యత మీది కాదా? మీ జూబ్లీ హిల్స్లో మీ విలాసవంతమైన కార్లు, మీ డ్రగ్ పార్టీలు, రాత్రిపూట మందు పార్టీలు, డ్రగ్ పార్టీలు మీదైన జీవితం అంటే సమాజంలో జీవితం లేదా? ఇంకా వాళ్ళ గురించి మీరు ఆలోచించొద్దా? ఒక రైతు గురించి ఆలోచించరా? ఒక నిరుద్యోగ యువత గురించి మీరు ఆలోచించరా? మరి అక్కడ ఎరువులు దొరక్క పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేక మళ్ళీ వాళ్ళు అలో లక్షణాన్ని రైతులు ఇదవుతా అంటే వాళ్ళ గురించి మీరు ఎప్పుడైనా సినిమా తీశారా? సమాజంలో అనేక రుగ్మతలు ఏర్పడుతున్నాయి. ఆ రుగ్మత మీద మీరు ఎప్పుడైనా సినిమా తీశారా?
మీరు తీసిన సినిమాలు ఏంటి, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు, వైలెన్స్ తప్పించి ఎక్కడన్నా మీకు ఎక్కడన్నా క్రియేటివిటీ వాళ్ళు చెప్పేది వాదన ఇంకోటి ఉంది. అది ఓన్లీ మెసేజ్లు ఇస్తే ఎవరో చూడలేదు, జనాలకు థియేటర్ రావట్లేదు, ఏదో ఒక బ్లూ ఫిల్మ్లు తీయమనండి, ఏదో ఒక అద్భుత రసంలో చెప్తే తప్ప రావట్లేదు థియేటర్. రసంలో బ్లూ ఫిల్మ్లు తీయమనండి, బాగా చూస్తారు. పనికిమాలిన పనులు, పనికిమాలిన సన్నాసులు, పనికిమాలిన భాష, ఆత్మవిమర్శనండి ఇదంతా. ఇప్పుడు మనకు ఇంగిత జ్ఞానం సభ్య సమాజం. వేణు గారు మాట్లాడేటప్పుడు, నేను మాట్లాడినప్పుడు నన్ను విమర్శించేవాళ్ళు ఇప్పుడు చూసిన చాలా మంది ఫ్యాన్స్ నన్ను తిట్టవచ్చు, కానీ మనకు ఒక ఆత్మ అంటూ ఒకటి ఉంటుంది. మనం ఏది కుడి చేత్తో చేస్తాం, ఎడం చేత్తో పనులు చేసి ఎడం చేత్తో చేస్తాం, అంతే తప్పించి రెండింటికి తేడా లేదు కదా, ఏదైతే ఏముందని బరిదెగించం కదా. అట్టాగే డబ్బు కావాలి, మిమ్మల్ని 10 కాలాల పాటు గుర్తించుకోవాలి, మిమ్మల్ని ఎందుకంత ఇమేజ్ వస్తుంది మీకు. ఇప్పుడు తరతరాలుగా మనం ఒక నటుల గురించి ఎందుకు చెప్పుకుంటున్నామండి, ఒక గగ్గయ్య గారు, జగ్గయ్య గారు, పుల్లయ్య గారు, ఇప్పుడు అటువంటి వాళ్ళు వాళ్ళ తరానికి తెలియకపోవచ్చు కూడా. వాళ్ళందరినీ వాళ్ళు కూడా చిరస్మరణీయులుగా ఎందుకు పెట్టుకుంటాం, బళ్ళారి రావు గారు అని, ఇటువంటివన్నీ మనం చెప్పుకుంటూ వస్తాం కదా. ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇవాళ మరి కొత్తగా ఇవాళ తరంలో మీరు ఎవరన్నా ఒక నటుడిగా చెప్పగలరా? నవరసాలు పండించే నటుడు ఇతను ఉన్నాడని ఎవరన్నా చెప్పగలరా? పోనీ ఎవరన్నా తయారు చేస్తున్నారా? పోనీ సినిమాలు ఎవరన్నా మీరు అటువంటి మంచి హృదయమైనటువంటి గుండె కత్తుకునే సినిమాలు ఏమైనా చేశారా వాళ్ళు చెప్పుకోవటానికి మీకు ఎక్కడన్నా? ఇవాళ సినిమా అయితే వారానికి మర్చిపోవటమే కదా. ఒక పాట ఏదన్నా చెవులారా వినేదట్టు ఎక్కడన్నా ఉందా? రెండోసారి పాడుకోవటానికి ఎక్కడన్నా దాంట్లో సాహిత్యం ఉందా? మీరు తీసేయని పోరంబోకల సినిమాలు, మీరేమో పెద్ద దేశోద్ధారకులాగా బయటకు వచ్చి బిల్డప్లు ఇవ్వటం, కిరాయి ఫ్యాన్స్ని తీసుకొచ్చి ఫ్యాన్స్ ఇదే ఫ్యాన్స్ అని చెప్పి చెప్పించుకుంటాం, సోషల్ మీడియాలో లేనిపోయిన హైపులు జాకీలు పెట్టి లేపించుకుంటాం. ఏమైనా మాట్లాడితే వాడి మీద క్యారెక్టర్ అసాసినేషన్ దాడులు ఫ్యాన్స్లతో, కుల పంచాయతీలు. ఫైనల్గా చెప్పండి, ఐబొమ్మ లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఇంకా రావాలండి, ఇంకా రావాలండి. ఐబొమ్మ లాంటి ఇంకా 10 రావాలి. అటువంటి కుర్రాళ్ళు వస్తే జాతి అంతా ఆదరిస్తుంది, వీళ్ళకి సరైన గుణపాఠం జరిగినట్టు అవుతుంది. వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాజానికి ఉపయోగపడేటువంటి నిజాయితీ పరుగా ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి, సినిమా తీతి అంత నిజమైన స్క్రీనింగ్ చేస్తే ఎంత వస్తుంది అనేది ప్రాక్టికాలిటీ ఉన్నప్పుడు మంచి సినిమాలు తీస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా పైరసీ పోతుంది. మారుతున్న టెక్నాలజీలో ఎవరినెవడు ఆపలేడండి. ఇవాళ మీరు ఇక్కడ కూర్చుంటే మీరు ఎక్కడ కూర్చున్నారు అనేది మీ ఫోన్ సందేశం వెళ్ళిపోతుంది. డేటా అట్లా తయారైపోయింది. కాబట్టి వాళ్ళ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మనం ఏదో మనం ఎవరు చూడలేదంటే కుదరదు. టెక్నాలజీ ముందు ఏది కూడా ఆగదు. ప్రతి దాంట్లోకి కౌంటర్ అటాక్ అనేది వచ్చేస్తుంది. ఒక అటాక్ వస్తే కౌంటర్ అటాక్ ఆటోమేటిక్గా రకరకాల రూపాలు వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ ఆత్మపరిశీలన వీళ్ళు చేసుకోవాలి. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, మనలో లోపాలు ఎక్కడ ఉన్నాయి, 10 మంది ప్రజలకు మనం ఎక్కడ చేరువు కాగలం మంచిగా అనేది తప్పించి జీవితమే డబ్బే జీవితం అనుకుని మాకు జూబ్లీ హిల్స్లో పెద్ద 10,000 గజాల ఇళ్ళు లేదా 10,000 ఎస్ఎఫ్టీలు ఇళ్ళు, మాకు పెద్ద రోల్స్ రాయిస్ కార్లు, ఇదే ఊహల్లో ఉంటే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వీళ్ళని ఎక్కువ రోజులు సమాజం కూడా గుర్తించదు, గౌరవించదు. దానికి తార్కాణమే ఇవాళ సోషల్ మీడియాలో ప్రజల యొక్క ఆవేశం. ఆ కుర్రాన్ని సపోర్ట్ చేస్తా మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా అది సోషల్ మీడియాలో వస్తుంది. అదొక ఇండెక్స్, అదొక రిఫ్లెక్షన్, అంతేనండి, చిన్నపాటి రిఫ్లెక్షన్. అది అటువంటిది కనుక రేపొద్దున ఇంకా తీవ్రంగా ఆ కుర్రాన్ని కనుక వేధించడం మొదలెడితే ఆ కుర్రాన్ని హీరోగా ఇంకా చాలామంది ఫ్యాన్స్ తయారవుతారు ఆ కుర్రాడి పేరుతో. అది ప్రభుత్వాలు కూడా గమనించితే బెస్ట్. మూలం ఎక్కడుంది, జరుగుతున్న లోపం ఏంటి, ప్రభుత్వం మనం తప్పు చేస్తే మన మీద కూడా ప్రభుత్వం మీద కూడా ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉందనేది ప్రభుత్వాలు కూడా గుర్తెరగాలి. ఈ సినిమా వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి తప్పించి వీళ్ళని ఎక్కువగా ప్రయారిటీ ఇస్తే మాత్రం లేనిపోయిన పెంట భుజానికి రాసుకున్నట్టు అవుతుంది, దారిపోయే పెంట ముళ్ళకంప భుజ తగిలించుకున్నట్టు అవుతుంది. సినిమా వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత ప్రభుత్వాలకు మంచిది ఎప్పుడైనా సరే. థ్యాంక్ యూ అండి, మీ వ్యూస్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇది చూసారు కదా, మన సువీరయ్య గారు చెప్తుంది, లోపాలు ఎక్కడున్నాయో, అసలు లోపం ఎక్కడుందో సరి చేసుకుంటే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. లేదంటే ఇలాంటి రవిలు 4, 5, 10 మంది పుడతారని చెప్పేసి సువీరయ్య గారి అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.